హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంగ్రాలిట్ ఇంగ్లీష్ అండ్ లిటరేచర్. మీ అందరికీ తెలుసు, మన ఇంగ్రాలిట్ అనేటువంటిది ఇప్పుడు యాప్ రూపంలో గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. గత కొన్ని రోజుల నుంచి ఐ హ్యావ్ గాట్ సో మెనీ రిక్వెస్ట్ టు స్టార్ట్ ఏ న్యూ కోర్స్ రిగార్డింగ్ ఏపీడిఎస్సి ఎస్ఏ ఇంగ్లీష్ ప్రాక్టీస్ టెస్ట్. ఏపీడిఎస్సికి సంబంధించి ఎస్ఏ ఇంగ్లీష్కి ప్రాక్టీస్ టెస్ట్లు కోర్స్ పెట్టండి సార్ అనేసి నాకు మల్టిపుల్ యూజర్స్ నుంచి, మల్టిపుల్ పర్సన్స్ నుంచి రిక్వెస్ట్ అనేటువంటివి వస్తున్నాయి. అందుకని జస్ట్ ఐ ప్లాన్డ్ దిస్ ప్రాక్టీస్ టెస్ట్. ఇందులో మీకు డైలీ టెస్ట్లు, వీక్లీ టెస్ట్లు, మంత్లీ టెస్ట్, ఇంకా గ్రాండ్ టెస్ట్లు అన్నీ కూడా ఇందులో కండక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 999 పెట్టాము. ఇంకా 1 ఇయర్ వరకే వ్యాలిడిటీ ఉంటుంది. మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఈ టెస్ట్లన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రతిరోజు కూడా ఎట్ 8:00కి మీకు టెస్ట్ అనేటువంటిది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా దీని గురించి మీకు క్లియర్‌గా నేను ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇందులో మీకు రివిజన్ షెడ్యూల్ అనేది ఇస్తాను. అలాగే డైలీ ఆన్‌లైన్ టెస్ట్‌లు జరగడం జరుగుతుంది. అలాగే డౌట్స్ క్లారిఫికేషన్ అనేది త్రూ వాట్సాప్ ద్వారా ఉంటుంది. మై వాట్సాప్ నంబర్ ఈస్ 7799691771 అండ్ దిస్ ఈజ్ ఎం బాలాజీ. ఇంకా మీకు ఈ ప్రోగ్రామ్ గురించి ఎప్పుడు స్టార్ట్ చేస్తాము, ఎప్పటికి ఎండ్ అవుతుంది, ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంటుంది అనేటువంటిది మొత్తం కూడా ఇక్కడ నేను మీకు క్లియర్‌గా వివరిస్తాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ హియర్ యూ డోంట్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ వీడియో లెక్చర్స్, అది కూడా చెప్తున్నాను. ఇది ఓన్లీ ప్రాక్టీస్ టెస్ట్‌లకి సంబంధించినటువంటి కోర్స్ మాత్రమే. ఓకేనా? రైట్. సో లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ యూ ద డీటెయిల్డ్ ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ అవర్ న్యూ ప్రాక్టీస్ టెస్ట్ కోర్స్. ఓకే. ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఈ కోర్స్‌లో మీకు ఓన్లీ టెస్ట్‌లు అనేటువంటివి ఉంటాయి. అవి డైలీ టెస్ట్‌లు ఉంటాయి, వీక్లీ టెస్ట్ ఉంటుంది, అలాగే మంత్లీ టెస్ట్, ఇంకా గ్రాండ్ టెస్ట్‌లు కూడా మీకు కండక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా? సో ఇది మీకు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 6థ్ మే నుండి స్టార్ట్ అవుతుంది. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 6థ్ మే నుండి, అంటే కమింగ్ మండే నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది మీకు ప్రతిరోజు ఎట్ 8 పీఎంకి టెస్ట్ అనేటువంటిది నేను పెట్టేస్తాను. మీకు ఈ కోర్స్‌లోనే ఒక ఫోల్డర్‌లో పెట్టేస్తాననమాట. ఓకేనా? సో ఆ టెస్ట్ అనేటువంటిది మీకు డైలీ టెస్ట్‌లొచ్చేసి 30 మార్క్స్‌కుంటాయి. ఓకేనా? 30 ఎంసీక్యూస్ ఉంటాయి. బేస్డ్ ఆన్ టాపిక్‌ని బట్టి ఈ 30 ఎంసీక్యూస్ అని కాదండి, 30-50 ఎంసీక్యూస్ వరకి కూడా డైలీ టెస్ట్‌లు అనేవి ఉంటాయి. ఐ హావ్ గివెన్ యూ హియర్ ద లీస్ట్ నంబర్. ఓకేనా? 30కి అయితే తక్కువైతే పెట్టను. సో బేస్డ్ ఆన్ ద టాపిక్, ఒకవేళ ఒక్కొక్క రోజు 2, 3 టాపిక్స్ ఉన్నాయంటే దిస్ నంబర్ మైట్ బి ఇంక్రీజ్డ్ టు 50 ఆల్సో. ఓకేనా? సో డైలీ టెస్ట్ అనేది 30 నుంచి 50 ఎంసీక్యూస్ తోటి ఉంటుంది. ఇంకా వీక్లీ టెస్ట్ అనేటువంటిది 50 మార్క్స్‌కి 50 ఎంసీక్యూస్ ఉంటాయి. మంత్లీ టెస్ట్ అనేది 100 మార్క్స్‌కి ఉంటుంది. ఇంకా గ్రాండ్ టెస్ట్ అనేది 60 మార్క్స్‌కి 120 ఎంసీక్యూస్ ఉంటాయి. అంటే హాఫ్ మార్క్ అనేది మనకి డీఎస్సీలో ఉంటుంది కాబట్టి ఆ ప్యాటర్న్ ప్రకారం ఇక్కడ గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాము. ఓకే. సో ఇప్పుడైతే మీకు క్లియర్‌గా అర్థమైపోయింది. ఇంకా ఈ షెడ్యూల్ అనేది 6థ్ మే నుండి 9థ్ జులై వరకి ఇట్ విల్ బి కంటిన్యూడ్. అలాగే మీరు టెస్ట్‌లు ఒక్కసారే రాసుకోవాలా అంటే అలా ఏం లేదండి. ఒకసారి కండక్ట్ చేసిన టెస్ట్ అక్కడే ఉంటుంది. మీరు కావాలనుకుంటే మళ్ళీ మళ్ళీ కూడా దాన్ని అటెంప్ట్ చేయొచ్చు. ఈ 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది కదా! మీరు తీసుకున్నప్పటి నుంచి అప్పటి వరకు కూడా యూ కెన్ అటెంప్ట్ మల్టిపుల్ టైమ్స్ అనమాట. ఓకేనా? సో ఆ విధంగా మీకు ఈ టెస్ట్‌లన్నీ కూడా ఆ కోర్స్‌లోనే ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నేను సిలబస్ ప్రకారము ఒక ఆర్డర్‌లో మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇలా ఇవ్వడం వల్ల మీకు ఏ టాపిక్ కూడా మిస్ కాకుండా ఉంటుంది. మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఏ రోజు ఏ టాపిక్స్ ఇక్కడ ఇచ్చానో ఈ షెడ్యూల్ ప్రకారము వాటిని చదువుకొని ఈ టెస్ట్‌లు అనేటువంటివి మీరు రాయాల్సి ఉంటుంది. అలాగే ఇది మీకు ఒక రివిజన్ షెడ్యూల్ లాగా కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా? ఎలాగ రివిజన్ షెడ్యూల్ అంటే ఇక్కడ ఇచ్చిన టాపిక్స్‌ని మీరు ఏ రోజుకి ఆ రోజు కంప్లీట్ చేసుకుంటూ, అలాగే వీక్‌కొచ్చేసరికి ఆ వీక్ మొత్తం జరిగిందంతా కూడా మళ్ళీ రివిజన్ చేసుకుంటారనమాట. మంత్‌కొచ్చేసరికి ఆ మంత్ మొత్తం జరిగిందంతా మళ్ళీ రివిజన్ చేసుకుంటారు. ఇలాగా ఇట్ విల్ బి యూజ్‌ఫుల్ ఫర్ యూ లైక్ రివిజన్ షెడ్యూల్ ఆల్సో. ఓకేనా? సో ఇట్ విల్ బి
యూస్ఫుల్ ఫర్ యూ యాజ్ ఎ రివిజన్ షెడ్యూల్ అండ్ ప్రాక్టీస్ టెస్ట్ షెడ్యూల్ ఆల్సో. ఏ రోజు టాపిక్స్ ఆ రోజు చదువుకోవాలి. నేను నైట్ 8:00 పెట్టే ఎగ్జామ్‌ని మీరు రాయాలి. అప్పుడు యూ కెన్ అండర్‌స్టాండ్ హౌ ఫార్ యూ హావ్ గాట్ ద నాలెడ్జ్ ఇన్ దట్ పర్టిక్యులర్ టాపిక్. ఓకేనా? రైట్. సరే, ఇప్పుడు డే 1 వచ్చేసి ఇక్కడ మీకు సినోనియమ్స్ అండ్ యాంటోనియమ్స్, ఇది వొకాబులరీ సెక్షన్‌లో అనమాట. అలాగే డే 2 వచ్చేసి హోమోఫోన్స్, హోమోనిమ్స్, హైపర్నిమ్స్ వీటి గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. డే 3 వచ్చేసి స్పెల్లింగ్స్‌కి ఇచ్చాము. అలాగే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ కూడా డే 3 వస్తుంది. నెక్స్ట్ డే 4 చూసినట్లయితే ఫ్రేజల్ వర్బ్స్, అలాగే ఇడియోమాటిక్ ఎక్స్‌ప్రెషన్స్ వచ్చేసి డే 4 ఉంటుంది. డే 5 వచ్చేసి ప్రొవర్బ్స్ అండ్ వర్డ్ ఫార్మేషన్, ఇంకా షార్ట్ అండ్ ఫుల్ ఫార్మ్స్ ఉంటాయి. అలాగే అబ్రివేషన్స్ అండ్ ఫుల్ ఫార్మ్స్ ఇవన్నీ కూడా సింపుల్‌గా ఉంటాయి కాబట్టి ఈ 3 టాపిక్స్‌ని ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. అండ్ డే 6 వచ్చేసి వర్డ్ కొలొకేషన్స్, ఇంకా ఫారెన్ వర్డ్స్ వీటికి సంబంధించి డే 6. ఇక్కడితోటి మనకి వొకాబులరీ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. అండ్ డే 7 సండే, ఎవ్రీ సండే మీకేముంటుంది అంటే వీక్లీ రివిజన్ టెస్ట్ అనేది ఉంటుంది. ఓకేనా? సో, ప్రతి సండే కూడా వీక్లీ రివిజన్ టెస్ట్ ఉంటుంది. ఆ వీక్ మొత్తం ఏదైతే చదివారో అది మొత్తం కూడా రివిజన్ చేసుకొని ఆ వీక్లీ రివిజన్ టెస్ట్ అనేటువంటిది మీరు రాయాల్సి ఉంటుంది. ఓకేనా? సో, ఇదనమాట. ఈ విధంగా మీకు ప్రతిరోజు ఒక టెస్ట్ ఉంటుంది. ఎవ్రీ వీక్ ఓకేనా? సండే రోజున ఇంకా మీకు కొత్తగా ఏమీ ఉండదు. ఆ వీక్ మొత్తం చదివిందంతా కూడా రివిజన్ చేసుకొని ఆ రివిజన్ టెస్ట్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది. సో, అలాగా నెక్స్ట్ మీరు చూసినట్లయితే గ్రామర్ స్టార్ట్ అయిపోతుంది. వొకాబులరీ కంప్లీట్ అయిపోతుంది అక్కడికి. నెక్స్ట్ గ్రామర్ స్టార్ట్ అవుతుంది. ఈ గ్రామర్‌లో డే 8 నుంచి స్టార్ట్ అవుతుంది. డే 8 వచ్చేసి మీకు హెల్పింగ్ వర్బ్స్, మోడల్ ఆక్సిలరీస్, ఇంకా ఆర్డినరీ వర్బ్స్ గురించి ఇక్కడ ఉంటాయన్నమాట. ఈరోజు టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాను. డే 9 వచ్చేసి ఆర్టికల్స్ అండ్ ప్రిపోజిషన్స్ పైన టెస్ట్ ఉంటుంది. డే 10 వచ్చేసి క్లాసెస్, సెంటెన్స్ స్ట్రక్చర్స్ పైన ఎగ్జామ్ ఉంటుంది. అలాగే డే 11 వచ్చేసి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఇంకా లాంగ్వేజ్ ఫంక్షన్స్ పైన టెస్ట్ ఉంటుంది. డే 12 వచ్చేసి క్వెషన్ ట్యాగ్స్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ పైన టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ డే 13 చూసినట్లయితే ఇక్కడ సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్స్ అండ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ ఉంటుంది. ఆ తర్వాత డే 14కి వచ్చేసరికి వీక్లీ రివిజన్ టెస్ట్ ఉంటుందన్నమాట ఇక్కడ. ఓకే. సండే. ఇక్కడ కూడా ఏంటంటే ఈ వీక్ మొత్తం అంటే మీరిప్పుడు ఈ డే 8 నుంచి అంటే 13థ్ మే నుంచి మండే నుంచి సాటర్డే వరకి అంటే డే 13 వరకి ఏదైతే చదివారో ఆ టాపిక్స్ అన్నిటిపైన ఇక్కడ సండే రోజున వీక్లీ రివిజన్ టెస్ట్ ఉంటుంది. ఓకే. సండే రోజు మాత్రం కంపల్సరీ వీక్లీ రివిజన్ టెస్ట్. నెక్స్ట్ డే 15 చూసినట్లయితే యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్, ఇంకా టెన్సెస్. డే 16 వచ్చేసి అగ్రీమెంట్, సబ్జెక్ట్ వర్బ్, ఇంకా వర్డ్ ఆర్డర్ పైన ఉంటుంది టెస్ట్ అనేది. డే 17 వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఇంకా లింకర్స్ అనమాట. అలాగే డే 18 వచ్చేసి ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. ఇందులో మీకు సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్, ఇంకా కామన్ ఎర్రర్స్ అనేటువంటి వాటిపైన టెస్ట్ అనేది ఉంటుంది. అలాగే డే 18 వచ్చేసి పంక్చుయేషన్ అండ్ క్యాపిటలైజేషన్, ఇంకా డే 19 వచ్చేసి డిస్కోర్సెస్ పైన ఉంటుంది. ఇంకా ఇక్కడికి మనకి సాటర్డే వరకు అయిపోతుంది. వీక్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ సండే రోజున ఇక్కడి నుండి ఓకేనా? డే 15 నుంచి అంటే 20థ్ మే నుంచి మండే నుంచి సాటర్డే గారు ఏమైతే చదివారో దానిపైన ఇక్కడ వీక్లీ రివిజన్ టెస్ట్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఆ తర్వాత మళ్ళీ డే 21 వచ్చేసి డిక్షనరీ స్కిల్స్ పైన మీకు టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. సో, అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రతి వారం కూడా ఆ వారం మొత్తం ఏం చదివారో దానిపైన మీకు టెస్ట్ ఉంటుందన్నమాట. ఓకేనా? సో, ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు ఫొనెటిక్స్ అనేటువంటిది డే 22 ఉంటుంది. స్ట్రెస్, ఇంటోనేషన్ ఈ మూడిటిపైన కూడా ఇక్కడ మీకు టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది ఆన్ డే 22. ఓకేనా? సో, ఆ తర్వాత వచ్చేసి మీరు చూసినట్లయితే డే 23 అనమాట. ఇక్కడొచ్చేసి లిటరేచర్ టాపిక్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ డే 23 వచ్చేసి పొయిటికల్ టైప్స్, స్టాంజా ఫార్మ్స్ ఉంటుంది. డే 24 వచ్చేసి స్కూల్స్ అండ్ మూమెంట్స్. డే 25 డ్రామాటిక్ టైప్స్, ఇంకా ఎస్సే, నావెల్ అండ్ షార్ట్ స్టోరీ వీటిపైన ఉంటుంది. ఇంకా డే 26కి వచ్చేసరికి 31 మే వచ్చేస్తుంది మనకి. కాబట్టి మంత్లీ రివిజన్ టెస్ట్ అనేది ఉంటుంది ఇక్కడ మీకు. ఈ మంత్లీ రివిజన్ టెస్ట్‌లో ఏం చేస్తాను అంటే మీరు మొదటి నుండి
అంటే 6థ్ మే నుండి ఓకేనా 30థ్ మే వరకి 6థ్ మే నుండి 30థ్ మే వరకి ఏదైతే టాపిక్స్ చదివారో ఆ టాపిక్స్ అన్నిటిపైన మంత్లీ రివిజన్ టెస్ట్ అనేది ఉంటుంది ఇక్కడ. ఇట్ విల్ బి కండక్టెడ్ ఆన్ 31st మే. ఎప్పుడు కండక్ట్ చేస్తానంటే దీన్ని నేను 31st మేన కండక్ట్ చేస్తాననమాట. ఓకేనా? ఈ విధంగా మీకు నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ అవుతుంది. ప్రతి టాపిక్ కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ అవుతుందనమాట. సో, తర్వాత ఇంకా ఆ మంత్లీ రివిజన్ టెస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ 27th వచ్చేసి లిటరరీ టర్మ్స్ అనే దానిపైన మీకు ఉంటుంది. అది పారలలిజం నుంచి స్ట్రక్చర్ అనేటువంటి దాని వరకి కూడా లిటరరీ టర్మ్స్ పైన టెస్ట్ ఉంటుంది. డే 27. ఇంకా డే 28 అగైన్ వి గాట్ సండే. కాబట్టి ఈ వీక్ మొత్తం ఏదైతే జరిగిందో ఆ టాపిక్స్ పైన మీకిక్కడ టెస్ట్ అనేది ఉంటుంది సండే రోజున. ఓకేనా? సో, వీక్లీ టెస్ట్ అనేదైతే దాని షెడ్యూల్ ప్రకారం అదొచ్చేస్తుంది. మంత్లీ రివిజన్ టెస్ట్ కూడా దాని షెడ్యూల్ ప్రకారం అదొచ్చేస్తుంది. ఓకేనా? రైట్. సో, నెక్స్ట్ మళ్ళీ డే 29 వచ్చేసి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, సిమిలీ నుంచి రైమ్ స్కీమ్ వరకి ఉంటుంది. నెక్స్ట్ డే 30 ఇక్కడి నుంచి మనకి పొయెట్రీ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అంటే మన కంటెంట్, రియల్ కంటెంట్ అనమాట. పోయెమ్స్ ఉంటాయి కదా! అవి. డే 30 వచ్చేసి 'వేర్ ద మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్' అనేటువంటి పోయెమ్. ఇంకా 'ద క్లౌడ్'. 31 డే 31 అంటే 'నేషన్ స్ట్రెంగ్త్' ఇంకా 'పాలంక్విన్ బేరర్స్'. నెక్స్ట్ వచ్చేసి డే 32 వచ్చేసి మీకు 'రోడ్ నాట్ టేకెన్' ఇంకా 'స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్'. డే 33 వచ్చేసి 'టెలిఫోన్ కాన్వర్జేషన్'. నెక్స్ట్ 'ద నైట్ ఆఫ్ ద స్కార్పియన్'. ఇక్కడికి మనకి పొయెట్రీ టాపిక్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్రోజ్ ఇంకా ఎస్సే. డే 34 మీకు హాఫ్ స్టడీస్ ఇంకా సెల్ఫ్ రిలయన్స్ పైన టెస్ట్ ఉంటుంది. ఇంకా సండే వచ్చింది కాబట్టి అగైన్ వి హావ్ అవర్ వీక్లీ రివిజన్ టెస్ట్. ఈ వీక్ మొత్తం ఓకేనా? ఈ వీక్ మొత్తం డే 29 నుండి డే 34 వరకి ఏమైతే డిస్కస్ చేసుకున్నామో అంటే ఐ మీన్ ఏదైతే మీరు చదువుంటారో దాన్ని మళ్ళీ రివిజన్ చేసుకొని ఈ సండే రోజున ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ 36 వచ్చేసి ఆన్ షేకింగ్ హ్యాండ్స్. నెక్స్ట్ వాట్ మేక్స్ ఏ నేషన్ దీనిపైన టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ డే 37 అనిమల్ ఫార్మ్. డే 38 స్వామి అండ్ ఫ్రెండ్స్ దీనిపైన టెస్ట్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ డే 39 వచ్చేసి 12th నైట్. నెక్స్ట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఎర్నెస్ట్ అనేటువంటి దానిపైన టెస్ట్ ఉంటుంది. ఓకే. సో, అలాగే నెక్స్ట్ చూసినట్లయితే డే 41 ద బెట్, ఇంజిన్ ట్రబుల్ అనేటువంటి వాటిపైన టెస్ట్ ఉంటుంది. డే 42 ఆఫ్టర్ 20 ఇయర్స్ ద థీఫ్. మళ్ళీ సండే వచ్చింది కాబట్టి అగైన్ వి గో ఫర్ ద వీక్లీ టెస్ట్ అనమాట. ఓకేనా? అంటే డే 36 నుంచి డే 42 వరకి జరిగినటువంటి మొత్తం సిలబస్ పైన వీక్లీ రివిజన్ టెస్ట్ అనేది ఉంటుంది. ఓకే. ఇక్కడితోటి మనకి కంటెంట్ అయిపోతుంది. నెక్స్ట్ మెథడాలజీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే మీరు డే 44న ఫస్ట్ చాప్టర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లాంగ్వేజ్. డే 45 వచ్చేసి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఉంటుంది. డే 47 లాంగ్వేజ్ స్కిల్స్. డే 47 వచ్చేసి అప్రోచెస్, మెథడ్స్ అండ్ టెక్నిక్స్. డే 48 వచ్చేసి టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఇంకా వొకాబులరీ గ్రామర్. డే 49 వచ్చేసి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ పైన వీక్లీ రివిజన్ టెస్ట్ కూడా మీకు ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మీరు చూసినట్లయితే డే 51 లెసన్ ప్లానింగ్ అనే టాపిక్. డే 52 కరిక్యులమ్ అండ్ టెక్స్ట్ బుక్స్ పైన. డే 53 ఎవాల్యుయేషన్ పైన ఎగ్జామ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ డే 54 వచ్చేసి మీకు ప్రొనౌన్సియేషన్, ఫొనెటిక్స్ అండ్ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ దీనిపైన ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకే. ఆఫ్టర్ దట్ డే 55 వచ్చేసి రీడింగ్ కాంప్రహెన్షన్ ప్రోజ్ పైన ఉంటుంది. డే 55 వచ్చేసి పొయెట్రీ పైన రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే పారాగ్రాఫ్స్ లాంటివి ఇచ్చి వాటిపైన క్వెషన్స్ ఉంటాయి కదా! ఆ టైప్ ఆఫ్ క్వెషన్స్ అన్నీ కూడా ఇక్కడ టెస్ట్ పెడతాను. ఇక డే 56కి వచ్చేసరికి మంత్లీ రివిజన్ టెస్ట్. అంటే ఈ మంత్లీ రివిజన్ టెస్ట్‌లో ఏంటి అంటే జూన్ నెల మొత్తం కూడా మీరు ఏదైతే చదివారో అది మొత్తం కూడా ఇక్కడ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ 3 గ్రాండ్ టెస్ట్‌లు అనేవి కండక్ట్ చేస్తాను. ఓకేనా? సో, ఆ 3 గ్రాండ్ టెస్ట్‌లకి మధ్యలో కొంత గ్యాప్ ఇస్తాను. ఓకేనా? ఆ గ్యాప్ ఇచ్చినప్పుడు యూ హావ్ టు ప్రిపేర్ కంప్లీట్ సిలబస్ అనమాట. మొత్తం సిలబస్‌ని మీరు చదువుకొని ఈ ఎగ్జామ్ అనేటువంటిది రాయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటి మొత్తం కూడా ఇక్కడ వాటిల్ని బేస్ చేసుకొని ఇక్కడ మీకు టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది.
సో, 3 జూలైన ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ వచ్చేసి 6థ్ జూలైన కండక్ట్ చేస్తాను. అంటే 4థ్ అండ్ 5థ్ 2 డేస్ కూడా మీరు మొత్తం సిలబస్‌ని కంప్లీట్ చేసుకోవాలి. అలాగే గ్రాండ్ టెస్ట్ 3 వచ్చేసి మళ్ళీ 9థ్ జూలైన కండక్ట్ చేస్తాను. అంటే 2 డేస్ గ్యాప్ ఇస్తూ కండక్ట్ చేశాననమాట. అంటే మీకు ఈ 2 డేస్ సరిపోతుందా? సరిపోదా సార్ అంటే, మీరు ఆల్రెడీ కంప్లీట్ చేసేసారు కాబట్టి సిలబస్ మొత్తం గూడా రివిజన్‌కి ఐ ఫీల్ 2 డేస్ అనేది సరిపోతుంది. ఓకేనా? సో, ఒకవేళ మీకు సరిపోవట్లేదు అంటే, ఆ టెస్ట్ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు రాసుకోవచ్చు. ఎందుకంటే ఐ విల్ అప్‌లోడ్ ఇట్. ఓకే. సో, మీరైతే మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు రాసుకోవచ్చు. దట్ ఈస్ యువర్ విష్. బట్ నేనైతే 2 డేస్‌లో కంప్లీట్ చేయాలనే చెప్తాను. ఓకేనా? సో, ఈ విధంగా మనకి షెడ్యూల్ అనేటువంటిది కంప్లీట్‌గా ఉంటుంది. ప్రతి టాపిక్ గూడా ఇక్కడ మీకు ఈ విధంగా షెడ్యూల్ ప్రకారము నేనిక్కడ టెస్ట్‌లనేటువంటి ప్రతి టాపిక్ పైన కూడా టెస్ట్‌లనేవి కండక్ట్ చేస్తాను. ఓకే. సో, ఇదండి ఏపీడీఎస్‌సీ టెస్ట్ సిరీస్ యొక్క కంప్లీట్ షెడ్యూల్ అనమాట ఇది. సో, ఇంకా మీకు ఏపీడీఎస్‌సీ ఎస్ఏ ఇంగ్లీష్ కంప్లీట్ ఆన్‌లైన్ కోర్స్ కావాలి అనుకుంటే ఇంగ్రాలిట్ యాప్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. ఇట్ విల్ బి అవైలబుల్ ఇన్ గూగుల్ ప్లే స్టోర్. మీకు బైలింగ్వల్ వీడియో క్లాసెస్ ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్స్ ఉంటాయి. ఇంకా ఆన్‌లైన్ టెస్ట్‌లు కూడా ఉంటాయి. ఓకే. ఇవన్నీ కూడా మీకు ఈ ఏపీడీఎస్‌సీ ఎస్ఏ ఇంగ్లీష్ కంప్లీట్ ఆన్‌లైన్ కోర్స్‌లో మీకు అవైలబుల్‌గా ఉంటాయి. ఓకే. ఇంకా మీకేదైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ దిస్ ఈజ్ ఎం బాలాజీ అండ్ మై మొబైల్ నంబర్ ఈస్ 7799691771. ఓకే. ఇంకా మన యాప్‌లో కొన్ని కోర్సెస్ ఉన్నాయి. వాటి గురించి చెప్తాను. అవేంటంటే ఏపీ ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ కోర్స్ అనేది ఉంది. అలాగే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండి. ఏపీడీఎస్‌సీకి సంబంధించి ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనమాట ఇది. బట్ క్లాసెస్ అయితే బైలింగ్వల్‌లో ఉంటాయి. సో, ఇది కూడా మీరు చూడొచ్చు. అలాగే తెలంగాణ స్టేట్‌కి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ కోర్స్ కూడా మనం చేసి పెట్టున్నాము. అలాగే ఏపీకి సంబంధించి జేఎల్‌టీ, ఎల్‌పీఎల్ కోర్స్ కూడా అవైలబుల్‌గానే ఉంది. అలాగే ఏపీకి సంబంధించినటువంటి పీజీటీ ఇంగ్లీష్ కూడా మన యాప్‌లో అవైలబుల్‌గా ఉంది. సో, మీకైతే క్లియర్‌గా మన ప్రోగ్రామ్ ఏంటి? ఎలా చేస్తాము? అనేదైతే అర్థమైందనుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.